జగన్ 2.0 ప్రభావం మీదే ఇప్పుడు వైసీపీలో గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో జరుగుతున్న చర్చ. మళ్ళీ వచ్చేసాడు మనోడు అంటున్నారు. ఇలాగే అంటారు. మనోడు మళ్ళీ వచ్చేసాడు రోయ్ అంటారు. ఎందుకంటే జగన్ మొన్న మాట్లాడిన మాటలు అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అంత మాస్ ఎలివేషన్స్‌ని బాగా గుప్పించేసాయి ఆయన మాట్లాడిన మాటలు. గుడ్డలోడదీసి నిలబెడతా, సప్త సముద్రాల ఆవలి ఉన్నా సరే లాక్కొస్తా అక్కడి నుంచి, గుడ్డలోడు తీసి నిలబెడతా అంటూ పోలీసులకి ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో అది ఒక మాస్ ఎలివేషన్ తీసుకొచ్చింది. ఖచ్చితంగా దాన్ని పోలీసులు అయితే ఖండించారు. కాకపోతే ఓకే, ఆయన అలా మాట్లాడి ఉండాల్సిందా కాదా అనేది, ఓకే అది కరెక్టా కాదా అనేది ఇంకా ఆల్రెడీ వాళ్ళు కూడా ఆ మాటలు వెనక్కి తీసుకోమని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఏంటని తెలియదు కానీ బాగా వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. అదే నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా జోష్ పెంచాయి. వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఫుల్ ఖుషి అనమాట. అంటే అక్కడ పోలీసులను తిట్టారని కాదు, మళ్ళీ మా ఓడు ఫీల్డ్లోకి వచ్చాడు గ్యాప్ తర్వాత అనేది. అక్కడ పోలీసులను తిట్టినా, లేదంటే చంద్రబాబుని తిట్టినా, పవన్ కళ్యాణ్ తిట్టినా, ఇంకొకరు తిట్టినా అక్కడ ఏంటంటే జగన్ అగ్రెసివ్గా ఉన్నాడా లేదా, జగన్లో ఆ అగ్రెసివ్నెస్ చూసినప్పుడు ఆయన మళ్ళీ పార్టీకి సంబంధించి ఎంత పట్టుదలతో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఎంత నిబద్ధతతో ఉన్నారు, ఆయనలో ఉన్న పోరాట పటిమ ఇవి కనిపిస్తాయి అంతే ఫ్యాన్స్కి, అభిమానులకి, వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి. అంతే తప్ప అక్కడ ఎవరినో తిట్టేశారని చెప్పి వాళ్ళు అనుకోరు. మళ్ళీ మా వాడు అంటే అక్కడ ఆ ప్లేస్‌లో ఎవరిని తిట్టినా అంతే. కాకపోతే ఆ రోజు సిచ్యువేషన్ అక్కడ వల్లంనేని వంశీ కాబట్టి వంశీ కూడా అక్కడ అరెస్ట్ చేసిన సీఐ ఏదో అన్నాడని, నేను ఇంకొక ఏడాది నెల రిటైర్ అయిపోతున్నాను, ఇంక నన్ను ఏం చేయలేరు ఎవరు అని. అలాంటప్పుడు ఆయన దానికి కౌంటర్ ఇచ్చాడు. వంశీ చెప్పుంటాడు ఆయన లోపలికెళ్ళినప్పుడు, ఇలా అన్నాడు సీఐ, నన్ను అరెస్ట్ చేసిన సీఐ అని. అక్కడ సీఐ అయినా ఆయన ఏం చేస్తాడు? సీఐఓ, డీఎస్పీఓ, ఎస్పీ వాళ్ళు ఏం చేస్తారు? పైనుంచి ఆదేశాలు ఉంటాయి. వాళ్ళకి అన్నీ పక్కాగా ఉన్నప్పుడు ఎళ్లి అరెస్ట్ చేయమన్నప్పుడు చేస్తారు వాళ్ళు. ఆ పేపర్స్ ఆధారంగా, రూల్స్ ఆధారంగానే చేస్తారు. లేదు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు సీఐ వ్యక్తిగతంగా ఎళ్లి అరెస్ట్ చేసేస్తే చట్టాలు ఒప్పుకుంటాయా? న్యాయస్థానాలు ఊరుకుంటాయా? కోర్టులు చూస్తూ ఉంటాయా? ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలుంటాయి. వాళ్ళు పక్కా ఆధారాలతోనే వెళ్తారు. రేపొద్దున కోర్టులో కూడా సమాధానం చెప్పుకోవాలి. మధ్యలో పోలీసులు ఏం చేస్తారు? కాకపోతే ఆహ్, ఎవరు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి వత్తాసు పలకడం అనేది తప్పదు. అది అధికారుల మీద ఉన్న బరువైన బాధ్యత. ఆ బరువైన బాధ్యత మోయలేక అందుకే చాలామంది పాపం మొన్న చూడండి, ఒక ఎస్ఐ రివాల్వర్‌తో సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ కూడా వచ్చింది వేరే ఆయనతో మాట్లాడుతూ. పై అధికారులు ఒత్తిడి తట్టుకోలేక అని. ఉంటది వాళ్ళ మీద ఒత్తిడి, గవర్నమెంట్ ఉద్యోగం అన్నాక తప్పదు. లేదంటే వాళ్ళ మీద ట్రాన్స్‌ఫర్‌లు, మరీ గట్టిగా అయితే సస్పెన్షన్‌లు, ఇంకా మరి అయితే డిస్మిస్‌లు ఇలా కూడా ఉంటాయి కాబట్టి భయపడతారు ఉద్యోగం అంటే. ఇది కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఆ మాస్ ఎలివేషన్ కనిపించింది. ఆహ్, జగన్ 2.0 ఇక మొదలైపోయింది. 2.0 దిశగా నిర్ణయాలు, అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే సంకేతం బలంగా వెళ్ళింది కార్యకర్తలకి.